హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేసుకున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి అండి. ఇవన్నీ కట్ చేసుకొని ఇవైతే మనం సూపర్ మార్కెట్లో తీసుకున్నామండి. ఈ కర్రీ ఎట్లుంటుందో ఒకసారి మీకు చెవి చూపిద్దాం చెప్పేసి నేను అమ్మ చాలా కష్టపడి చేసాము. ఇవి మంచిగా అన్నీ కడిగేసుకొని ఈ మష్రూమ్ అయితే మనం ఒక ప్యాకెట్ తీసుకున్నామండి. ఇక నీటి కడిగేసుకొని చూడండి ఎంత బాగున్నాయో కడిగేస్తుంటే. మొత్తం కట్ చేసేది అయిపోయిందండి. అయిపోయి వచ్చింది, మంచిగా ఉన్నాయి. ఈ మష్రూమ్ అయితే అండి మనము గోరువెచ్చని నీళ్ళలో వేసి కొంచెం లైట్గా కడుక్కుందామండి. ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటాయండి, అందుకోసం అనేసి నేనైతే వేడి పెట్టాను. దాంట్లో కొంచెం అంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ వేసుకుందామండి. ఈ మష్రూమ్ మొత్తం వేసుకొని కలబెట్టేసుకొని మంచిగా అయితే అయిపోయిందండి. మనం బాగా పెట్టేసుకుందాం. ఇంకా టమాటో వేసుకొని ఆయిల్ పోసుకున్న దాంట్లో ఈ పోపు గింజలు వేసుకున్నామండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్నాను ఒకసారి. కలవడేసుకోండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. కలుపుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందామండి. పసుపు స్పూన్ వేసుకుందామండి. కలుపుకుందామండి. మనం ముందుగా కడిగేసుకున్న టమోటా అన్నీ వేసుకున్నామండి. టమాటా మగ్గించుకున్నామండి. మంచిగా కలుపుకొని ఒకసారి ధనియాలండి. మసాలా ఎక్కువ ఈజీగా ఉండదండి. మష్రూమ్ మనం తీసేమండి పెట్టాం కదా, ఇవి దాంట్లో వేసుకొని మంచి కలబెట్టుకున్నాము. ఇవి కలబెట్టి మనము మసాలా దానికి ప్రిపేర్ చేసుకున్నామండి. మసాలా అంటే ఎక్కువ ఏం లేదండి, ఖాళీ కొబ్బరి, చెక్క, లవంగం, ధనియాలు, అంతేనండి, ఎక్కువ ఏం లేదు. మంచిగా కలుపుకుందాం. దూరగా వేసుకుందామండి. అలాగే మష్రూమ్ కూడా మంచిగా మగ్గాయండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నామండి.
ఈ మసాలా పొడి కూడా మనము కుక్కర్లో వేసుకొని మిక్సీలో వేసుకున్నామండి. మనకు ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. మసాలా వేసేసుకొని పెడుతుందండి. ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందామండి. ఇది చపాతీకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.